మార్కు సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, కొత్త నిబంధన గ్రంథం. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని 5 రొట్టెలను 2 చేపలను నున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ భూలోకంలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన. ఇక్కడ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఆ కాలంలో బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయన యొక్క బోధకు ఆశ్చర్యపడి ఎంతో శ్రద్ధగా వినేటటువంటి వాళ్ళు. ఇప్పుడైతే మనము ఒక గంట దాటింది అంటేనే 12 గంటలు దాటుతానే ఇంకెప్పుడు ముగిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో వాళ్ళు కంటిన్యూగా వినేటటువంటి వాళ్ళు. ఒక్కొక్కసారి 3-4 రోజులు కూడా దేవుడు బోధిస్తూ ఉంటే కంటిన్యూగా వినేటటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క అరణ్యంలో ఏకాంతముగా ఉన్నాడని తెలుసుకొని ఆయన్ను గుర్తెరిగి అక్కడికి వెళ్ళి ఆయన్ను చూస్తారు. ఆయన్ను చూచినప్పుడు ఆయన ఇంత వీళ్ళు ఆశపడి వచ్చారు అని వారి మీద కనికరపడి వాళ్ళకి ఏదైనా బోధించాలని ప్రభువు వారికి బోధించడం మొదలు పెడతాడు. ఆ బోధించే క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాత్రిపూట అవుతుంది. అయితే అది అరణ్య ప్రాంతం. అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి అంటే కష్టము, మళ్ళీ తినడానికి కూడా ఏమీ దొరకదు అనే ఆలోచనతో ప్రభు అడుగుతాడు, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతాడు. అప్పుడు ఎవరి దగ్గర ఏమీ లేవు. ఒక పిల్లవాడి దగ్గర మాత్రం ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. నిజంగానే వారందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఆ రాత్రి వరకు వాళ్ళు తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి. ఈ పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా, ఆ జన సమూహం కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా రొట్టెలు చేపలు వాళ్ళకు ఉన్నటువంటి స్తోమత ప్రకారం ఏవో కొన్ని తీసుకొచ్చుకొని తింటారు. వాటిని తింటూ మధ్యాహ్నం పూట అట్లా దేవుని వాక్యం వింటూ ఉన్నారు. అయితే అందరూ తమ వాటన్నిటినీ వినియోగించుకున్నారు. కానీ ఒక పిల్లవాడు మాత్రం అట్లే పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఇది, మనము ఏం నేర్చుకుంటాం దీంట్లో నుంచి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ తెచ్చుకున్న వాళ్ళందరికీ ఏమైపోయినాయి? వాళ్ళ ఆహారం అంతా అయిపోయింది, ఖర్చు అయిపోయింది. ఇంకా ఈ పిల్లవాని దగ్గర ఉండేది ఏమాత్రం? 5 రొట్టెలు 2 చేపలు మాత్రం ఏమైపోయినాయి? మిగిలినాయి. మిగిలింది అనేది ఇప్పుడు మన అంశం. ఇప్పుడు ఈ మిగిలినది అంటే గనక ఇప్పటి వరకు మన జీవితము ఎంత గతించిపోయింది? ఎవరెవరు వారి లెక్కాచారం వేసుకుంటే వారికే తెలుస్తుంది. కొందరికి 50 కంప్లీట్ అయిపోయినాయి, కొందరికి 60, కొందరికి 70, కొందరికి 30. ఈ విధంగా తమ జీవితం అంతా గతించిపోయింది, అంటే ఖర్చు అయిపోయింది. వాళ్ళు తెచ్చుకున్నవి కూడా ఖర్చు చేశారు. దేనికోసం ఖర్చు చేశారు? వాళ్ళు తెచ్చుకున్నవి తింటూ దేనికోసం ఖర్చు చేస్తూ పోయినారు? దేవుని వాక్యం వినడం కోసము ఖర్చు చేసుకుంటూ పోయారు.
మనము కూడా మన ముందు జీవితము దేనికోసం ఖర్చు చేస్తూ పోయినాము? దేవుని వాక్యం వినడానికి ఖర్చు చేశామా? దేవుని మందిరానికి రావడానికి ఖర్చు చేశామా? ఏ దానికోసం ఖర్చు చేశాం? ఇంకా అదంతా అయిపోయింది లేండి, ఇంకా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఇప్పుడు మిగిలి ఉన్న ఈ జీవితాన్నైనా దేవుని కోసం ఖర్చు చేస్తే ఎంతైనా మంచిది. మామూలుగా మనం చూసినట్లయితే చాలామంది అంటూ ఉంటారు, ఉద్యోగం చేసినా, ఏదైనా వ్యాపారం చేసినా, ఏదైనా కష్టపడి పని చేస్తూ ఉన్నా ఏమని అడుగుతూ ఉంటారు చాలామంది, మనందరికీ తెలుసు. ఏమని అంటూ ఉంటారు ఎక్కువగా? ఎంత సంపాదించావు, ఎంత మిగిలిచ్చావు అని అంటూ ఉంటాను. నీ ఖర్చులకు పోను ఎంత మిగిలిచ్చావు అంటూ ఉంటా. ఒక డబ్బు విషయంలోనే మనం ఈ విధంగా ఎంత మిగిలిచ్చావు అని ఆలోచన చేస్తూ ఉన్నాము. అయితే మన జీవిత కాలంలో ఈ మిగిలి ఉన్న ఈ జీవితం ఈ చిన్న జీవితంలో ఆల్రెడీ అందరం ఎంతో జీవితాన్ని క్రాస్ చేసేచ్చాం. ఇంకా ఈ మిగిలిన జీవితం దేవుని కొరకు ఎలా ఖర్చు పెట్టాలి అనేది మన యొక్క అంశం. ఈ యొక్క ఆ భాగం మనం చదివిన భాగంలో ఒక 3 అంశాలు ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. అవన్నీ మనము ఈ యొక్క ఉదయకాలం పూట తెలుసుకుందాం. వాళ్ళు తెచ్చుకున్నటువన్నిటినీ తింటూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అంటే దేవుని కొరకే ఖర్చు చేస్తూ ఉన్నట్టున్నారు. అయితే మిగిలినది కూడా దేవుడు తన చేతుల్లోకే తీసుకుంటున్నాడు. అలానే మనము మన పాస్ట్ ఏమన్నా కానీ మన జీవితంలో ఎవరమైనా ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాం. ఏంటి ఆలోచన చేస్తాం? అంత అయిపోయినాక చెప్పండి, అంత అయిపోయింది, ఏదైనా పొరపాటు జరిగింటుంది. అప్పుడు వెంటనే మన ఆలోచన ఏమై ఉంటుంది? అయ్యో మళ్ళీ నేను వెనక్కిపోతే గనక ఖచ్చితంగా ఆ పొరపాటు తప్పు చేయకోకుండా ఉండింది నేను ఆ జీవితంలో, అప్పుడు నా జీవితం ఇంకా ఎంతో సంతోషంగా, ఎంతో ఆధ్యాత్మికంగా, పరిపూర్ణంగా ఉంటుందని ప్రతి ఒక్కరం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ ఖర్చైన జీవితాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. కానీ ఈ మిగిలి ఉన్న జీవితాన్నైనా ప్రభు చేతిలో పెట్టినట్లయితే ఏం జరుగుతుందంట? అది చూడండి, 42వ వచనంలో మీరు చూసినట్లయితే, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత. మన జీవితాలు ప్రభు చేతిలో పెడితే ఏముంటుంది? తృప్తి ఉంటుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరము ఏదో కావాలి అని ఆలోచన చేస్తూ, డబ్బు ఉంటే తృప్తి ఉంటుందని ఆలోచన చేస్తూ, డబ్బు సంపాదించుకోవడం కోసం తాపత్రయపడతా ఉంటాం. మంచి బట్టలు ఉంటే తృప్తి ఉంటుంది అని దానిని కొనుక్కోవడానికి ఆశపడుతూ ఉంటాం. మంచి ఇండ్లు ఉంటే తృప్తి ఉంటుందని దాన్ని కట్టుకోవడానికి ఆశపడుతూ ఉంటాం. ఇవన్నీ కాదు, కానీ మన జీవితాన్ని ప్రభు చేతిలో, అది మిగిలి ఉన్న జీవితమే, ఇదంతా ఖర్చు అయిపోయింది చాలా జీవితం, ఈ మిగిలి ఉన్న జీవితమైనా దేవుని చేతికి అప్పచెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు తృప్తి ఉంటుంది. ఆయన చేతుల్లో తప్ప ఎక్కడ తృప్తి ఉండదు. ఇంకా ఎక్కడైనా మనం ఇంకా ఏదైనా తృప్తిగా మనంతకు మనం సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నా ఆ తృప్తి అనేది తీరదు. ఇంకా కావాలి అనే ఆలోచన ఉంటుంది. ఆ పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవి దేవునికి ఇచ్చిందంటే ఏమైంది? అనేక మందికి సమృద్ధిగా, సంతృప్తిగా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి మనం నేర్చుకోవాలి ఇందులో నుంచి అంటే కనుక, మన దగ్గర ఏముందో అది దేవునికి ఇచ్చేయాలి. ఏముంది మన దగ్గర చెప్పండి? ఏముంది మన దగ్గర? ఈ మిగిలిన జీవితమే మన దగ్గర ఉండే. ఈ జీవితాన్ని దేవుడు ఆయనకి ఇమ్మంటున్నాడు. అంటే ఆ పిల్లవాని దగ్గర రొట్టెలు చేపలు ఉన్నాయి. ఆ రొట్టెలు చేపల్ని దేవునికి ఇచ్చే దేవుడు అంతగా ఆశీర్వదించి అనేక మందిని తృప్తిపరిస్తే, మరి మన మిగిలిన జీవితాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు కూడా తప్పకుండా ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క జీవితము మనం ఎప్పుడు ఎలా ఉంటాము అంటే కనుక, యోబు గ్రంథంలో మనం చూస్తే 7వ అధ్యాయం 1వ వచనంలో మన జీవిత కాలం అంతా ఎలా ఉంటుంది? యుద్ధ కాలం. చూడండి ఆ వచనము, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, పేజ్ నెంబర్ 425. పేజ్ నెంబర్లు చెప్తున్నానంటే తీస్తారని ఆశ.
యోబు గ్రంథం 425 పేజీ నెంబర్. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నరుల కాలం ఎలాంటిది? ఈ భూమి మీద యుద్ధకాలం లాంటిదే. మనం అనుకుంటూ ఉంటాం ఈ సంతృప్తి జీవితము, ఏదో తృప్తికరమైన జీవితం జీవించాలి అంటే మనం ఎక్కువగా ఈ లోకంలో ఎవరెవరితోనో కొట్లాడుతూ ఉంటాం. అసలుకు మన యుద్ధం ఎవరితో చెప్పండి? అపవాదితో. ఎక్కడుంది అది మీ యుద్ధం? అపవాదితోనే అని ఎక్కడ చెప్పాడు దేవుడు? చెప్పండి. మన యుద్ధం దేవునితో అని ఎక్కడ చెప్పాడు? అపవాదితో అని దేవుడు ఎక్కడ చెప్పాడు? అది ఎవరి ముందు ఆదికాండంలోనే చెప్పాడు. చూడండి, 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. అక్కడ ఎవరెవరున్నారు మనం చూసినట్లయితే ఆ సందర్భంలో ఆదాము ఉన్నాడు, హవ్వ ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇంకా ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారాడ? 4 ఉన్నారు. దేవుడు ఏది మనిషికి దాచిపెట్టలేదు. దేవుడు ఆదాము హవ్వల ముందరే అపవాదే మీ మొదటి శత్రువు, ఎప్పుడు వైరం ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన యొక్క వైరము ఎప్పుడు అపవాదితోనే తప్ప మనుషులతో కాదు, సంఘంలో ఉన్న వ్యక్తులతో కాదు, బంధువులతో కాదు, ఎవరితో కాదు. ఎప్పుడు దేవుడు ముందే చెప్పాడు, నీకును స్త్రీ సంతానమునకును ఎప్పుడు వైరం. అందుకనే అపవాది పుట్టినప్పటి నుంచే తనకు బానిసగా చేసుకొని మనల్ని పాపం ఏలేటట్లుగా చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనకు రావలసిన శిక్ష అంతటిని ఆయనే కలువరి శిలువలో భరించి తన రక్తాన్ని మన కోసం కార్చి, అయ్యో పాపములోనే నా బిడ్డ పుట్టి పాపంలోనే చనిపోతే నిత్య నరకాగ్నిగుండం అని తెలిసి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు రావాల్సిన శిక్ష అంతటిని తీసివేశాడు. అయినా కూడా మనము అపవాదితో యుద్ధం చేయలేక వెనుతిరిగిపోతూ ఉన్నాం. అపవాది ఒక్కడే. మనకెంతమంది ఉన్నారు ఆ యుద్ధంలో జయించడానికి? చెప్పండి, ఎంతమంది ఉన్నారు మనకు సహాయం చేయడానికి? దేవుడే. అందులో ఎవరెవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, 3 ఉన్నారు. ఏం చేస్తున్నాడు కుమారుడు? విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప సఖ్యంగాని మూలుగులతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనకు 3 తోడున్నా, సపోర్ట్ ఉన్నా అపవాదిని ఎదిరించలేకపోతూ ఉన్నాం. ఈ యుద్ధకాలమే మనం ఈ లోకంలో నడుచుకునేదంతా యుద్ధకాలమే. అన్ని యుద్ధాలకు అంతం ఉంది. చెప్పండి, ఏమేమి యుద్ధాలు అంతమైపోయినాయి? మనకు తెలిసినంత వరకు భౌతికంగానే మొదటి ప్రపంచ యుద్ధము కొంతకాలం వరకే అది క్లోజ్ అయిపోయింది. 2వ ప్రపంచ యుద్ధం రీసెంట్గానే మనం వింటూ వచ్చినాం యుద్ధాలు. ఇజ్రాయెల్ మీద దాడి జరుగుతూ ఉండేది. ఆ యుద్ధం కూడా తుదశకు చేరిందని మన న్యూస్ వింటా ఉన్నాం. ఏ యుద్ధమైనా కొద్ది కాలం వరకే ఉంటుంది. ఇప్పుడు మనము చేసే యుద్ధం అపవాదితో కూడా కొద్ది కాలం వరకే ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది? మన శరీరం ఉన్నంత వరకు ఉంటుంది, లేదంటే ప్రభువు వచ్చే అంతవరకు ఉంటుంది. ఆ యుద్ధ కాలం తర్వాత ఏముందంటున్నాడు 2వ పాయింట్లో యోబు రాసిన గ్రంథంలోనే? కూలివానికి ఏముందంట? జీతం ఉంది. యుద్ధానికి ప్రతిఫలం ఉంది. యుద్ధంలో జయిస్తే రాజ్యాలను జయించుకోవచ్చు. పూర్వకాలంలో రాజులు దండెత్తిపోతే యుద్ధంలో జయించిన వాళ్లకు బంగారము అన్నీ తీసుకొని రావచ్చు. అలానే మనము ఈ ఆత్మీయ యుద్ధంలో జయం పొందినట్లయితే కూలికి ఏ విధంగా అయితే
జీతం ఉంటుందో, ఆ పని వేతనం ఉంటుందో, అలానే మనము కూడా యుద్ధంలో జయం పొందినప్పుడు ఖచ్చితంగా మనకు విజయము, ఆ జీతము అనుగ్రహించబడుతుంది. యుద్ధానికి ప్రతిఫలం తప్పకుండా ఉంది. కాబట్టి మన యొక్క గురి అపవాదే, అంతేకాని మనుషులు కాదు, ఎవరు కాదు. మనము అపవాది ఏం చేస్తూ ఉంటాడు అంటే మనుషుల్ని చూపించి వీళ్ళ గురి, వీళ్ళే నీ శత్రువులు అన్నట్లుగా చూపిస్తూ ఉంటాడు. అపవాది మాత్రమే మన మొదటి శత్రువు. దేవుడు ఎవరికి మరుగున పెట్టుకోకుండా వాళ్ళ ముందరే డిస్కషన్ చేస్తున్నాడు. నీకును స్త్రీకి సంతానం. స్త్రీ సంతానం ఎవరు? మామూలుగా అక్కడ చూసినట్లు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మనం గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే మనం ఎవరి వారము? క్రీస్తు సంబంధులం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారం. అంటే మనము క్రీస్తు సంబంధులం. మనకు కూడా విరోధి ఎవరు? అపవాదే. కాబట్టి ఆ సంతృప్తికరమైన జీవితం, ఈ మిగులు జీవితంలో దేవుణ్ణి సంతృప్తిగా ఉంచాలి అంటే మనం యుద్ధ కాలంలో జయపొందే వారంగా ఉండాలి, అపవాదిని ఎదుర్కొనే వారంగా ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే ఈ యొక్క సంవత్సరంలో మనం దేవుణ్ణి తృప్తిపరుస్తాం. మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో ఎవరినెవరినో తృప్తిపరచాలి, ఎవరినెవరినో సంతోష పెట్టాలి అనుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుడు మీ దగ్గర ఏమున్నాయి అని అడుగుతున్నాడు. మన దగ్గర ఏమున్నాయి? ఏమి లేవు. ఆ మిగిలిన జీవితం, మిగిలిన రొట్టెలు చేపలు ఉన్నాయి. అది తీసుకొని ఆయనకిస్తే గనక ఎంతో ఆశీర్వాదం. మీకు ఇంకొకటి చిన్నది ఉదాహరణ చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, పేజ్ నెంబర్ 300. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. ఇక్కడ మనం చూసినట్లయితే వర్షము ఆ దేశంలో కరువైపోయింది. వర్షం లేక కరువు తాండవిస్తూ ఉంటే ఆ కాలంలో ఏలియా ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుణ్ణి వర్షం కురిపించమని. అయితే ఎన్నిసార్లు ప్రార్థించడం మొదలుపెట్టాడు? ఒక్కసారా? 2 సార్లా? ఎన్నిసార్లు మనం చూసినట్లయితే 7 సార్లు ప్రార్థన చేశాడు. ఎంత టెన్షన్ ఉంటుంది హృదయంలో, ఎంత గలిబిలి ఉంటుంది హృదయంలో, ఎంత అలజడి ఉంటుంది చెప్పండి. అవన్నీ మనము అనుభవపూర్వకంగా అనుభవిస్తే కానీ మనము దాన్ని చెప్పలేము. ఇక్కడ చూసినట్లయితే 7 మార్లు ఒక్కసారి ప్రార్థన చేసి రిజల్ట్ రావాలని కోరుకుంటాం. రెండోసారి ప్రార్థన చేస్తే ఇంకొచ్చేస్తుందిలే అనుకుంటాం. మూడోసారి ప్రార్థన చేస్తాం, ఇంకా రాకోకుంటే వదిలేస్తూ ఉంటాం. కానీ ఏలియా అనే అంత గొప్ప ప్రవక్తే ఎన్నిసార్లు నిలకడగా ఉండి ప్రార్థన చేశాడు? 7 మార్లు. తన దాసుని పిలుస్తున్నాడు, ఒక పక్క పిలిచి ఏమన్నా మేఘం వచ్చిందేమో చూడు అని అడుగుతూ ఉన్నాడు. అట్లా ఎన్నిసార్లు అడిగాడు? 7 మార్లు అడిగినట్లుగా చూస్తున్నాం. మొదటిసారి రాలేదు, రెండోసారి రాలేదు, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి. ఇన్నిసార్లు తన హృదయము ఎంత అలజడికి గురై ఉంటుందో. అయ్యో నేను మాట ఇచ్చానే, వస్తుంది, నువ్వు ఇంటికెళ్ళే లోపల వర్షం వస్తుందని నేను మాట ఇచ్చానే, అయ్యో దేవా కరుణించని ఎంతగా ప్రార్థించింటాడు. దేవుని మనస్సును ఎంతగా కదిలించింటాడు. అలా మనము కూడా ప్రార్థనలో కదిలిస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు. ఆ తరువాత ఎంత మేఘం వచ్చింది చెప్పండి? చిన్న మేఘమే, అరచేయంత మేఘమే. మనము ప్రార్థన చేసినప్పుడు మనకు చిన్న ఉద్యోగమే వచ్చింది. అయ్యో నాకు చిన్న ఉద్యోగమే అని అనుకుంటాం. చిన్న ఉద్యోగమైనా దేవుని చేతిలో పెడితే అది ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా, తృప్తికరంగా ఉంటుంది. చిన్న జీవితమే, చిన్న ఉద్యోగమే, చిన్న ఇండ్లే, చిన్న ఏదైనా సరే అది దేవుని చేతిలో ఉంటే ఆశీర్వాదకరంగా. చిన్న మేఘం వచ్చింది ఆ రోజు, ఆ దేశమంతా వర్షంతో నిండిపోయింది, సస్యశ్యామలంగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఏదైనా సరే
దేవుని చేతిలో మన దగ్గర ఏముందో సరే అది ఇవ్వాలి. మిగిలి ఉన్న జీవితం చిన్న జీవితం, ఆ మిగిలిపోయిన జీవితం, ఆ 5 రొట్టెలు 2 చేపలు, అది ఏముందో అది దేవునికి ఇచ్చినట్లయితే, దేవుని చేతిలో పెట్టినట్లయితే దేవుడు తప్పకుండా దాన్ని ఆశీర్వదిస్తాడు, అనేక మందికి సంతృప్తికరంగా మారుస్తాడు. తర్వాత రెండవది చూడండి, రెండో మాట అక్కడే ఉంది, మార్కు సువార్తలోనే 6వ అధ్యాయం 38వ వచనం, అది అక్కడే పెట్టుకోండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్తా ఉన్నాడు దేవుడు? మీరందరూ పంక్తులు పంక్తులుగా కూర్చోండి అని చెప్తున్నాడు. అంటే వరుసలుగా కూర్చోమని అంటే దేవుడు అక్కడ వారికి ఏం చెప్తున్నాడు? ఒక పని, ఒక పరిచర్య చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జీవితంలో మనము ఫస్ట్ది ఏంది పాయింట్? ఏముంటే అది ఇవ్వాలి. కరెక్ట్. ఇప్పుడు రెండో పాయింట్, ఏదో ఒకటి ప్రభు కోసం చేసేవారంగా ఉందాం. ఏదో ఒకటి ఈ మిగిలిన జీవితంలో ఏదో ఒకటి ప్రభు కోసం చేస్తే ఎంతైనా మంచిది. అది చిన్న పరిచర్యనే కాదు, పెద్ద పరిచర్య కాకపోవచ్చు, చిన్న పరిచర్యనే అయినా ఏదో ఒకటి చిన్నగా మ్యాట్లు, ఇప్పుడంటే మ్యాట్లు లేవులేండి, ఒకప్పుడు మ్యాట్లు ఉన్నాయి, తీస్తూ ఉన్నారు. చిన్న పరిచర్యనే ఏదైనా సరే, ఆ చిన్న పరిచర్య దేవుని కోసం చేస్తే ఎంతైనా మంచిది. ఏదో ఒకటి చేయాలి, కానీ అది చేయలేకపోతూ ఉన్నాం మనం. ఒకప్పుడు ఎంతో కష్టపడతా ఉన్నాం, అయితే రాను రాను అన్నీ మనకు అనుకూలంగా వచ్చినప్పుడు ఒక చిన్న పని చేయాలన్నా కూడా ఏదో అలసట ఫీల్ అవుతూ ఉంటాం. ఆ విధంగా దేవుడు ఆజ్ఞాపింపగా వారందరూ మాట వింటూ ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపింపగా అసలుకు మనుషులు కాదు, ఈ ప్రకృతి కాదు, ఎవరు మాట విన్నారు దేవుడు ఆజ్ఞాపింపగా? చెప్పండి. ఈ మనుషులు కాదు, ప్రకృతి కాకోకుండా ఇంకా ఎవరున్నారు దేవుడు ఆజ్ఞాపింపగా? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. అందరూ విస్మయమొంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఎవరు వింటున్నారు ఆయన ఆజ్ఞాపింపగా? దయ్యాలు వింటున్నాయి, కానీ మనుషులు వినడం లేదు. దయ్యాలే దేవుని మాట వింటూ ఉన్నాయి ఆజ్ఞాపింపగా, కానీ మనము దేవుడు ఆజ్ఞాపించినా కూడా వినలేకపోతూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మార్కు సువార్తలోనే మనం చూస్తాం, గాలిని సముద్రాన్ని ఆయన ఆజ్ఞాపింపగా మిక్కిలి నిమ్మలం కండి అని, వెంటనే అవి ఏమైపోతాయి? నిమ్మలం అయిపోతాయి. అంటే ప్రకృతి కూడా దేవుని మాట వింటూ ఉన్నది. దేవుడు ఇప్పుడు ప్రజలకు కూడా ఏదో ఒకటి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మీరందరూ ఏదో ఒకటి పరిచర్య చేయండి. అది ప్రార్థనే కావచ్చు, చిన్న చిన్న రెఫరెన్సులు వాక్యం తీసుకొని ఎవరికైనా చిన్నపిల్లలకు చెప్పడం కానీ, లేదంటే ఎవరికైనా ఫోన్ చేసి ప్రార్థించడం కానీ, ఇలా చిన్న చిన్నవే ఏదైనా పరిచర్యలు చేయడం ఎంతైనా మంచిది. ఏదో ఒకటి మనకు దేవుడు ఇచ్చినది, మనకు ఇచ్చిన ఆ యొక్క కృపావరము ఏదైతే అది ఉందో, కొంతమంది చక్కగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది చక్కగా ఆదరిస్తూ ఉంటారు, కొంతమంది చక్కగా వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు, కొంతమంది చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అట్లా ఏదైతే మనకు దేవుడు ఆజ్ఞాపించాడో, ఏదైతే మనకిచ్చాడో అది ఏదో ఒకటి ప్రభు కోసం చేస్తే ఎంతైనా మంచిది.
అది ఏది చేయాలనేది మీ ఇష్టం. ఏదో ఒకటి దేవుని కోసం చేస్తే గనక దేవుడు తప్పకుండా సంతృప్తి చెందుతాడు. అనేక మందికి తృప్తిగా ఉంచేదానికి ఆశీర్వాదకరంగా మనల్ని చేస్తాడు. ఆ విధంగా మనము ముందుకు వెళ్దాం. రెండవది, ఏదో ఒకటి ప్రభు కోసం చేయాలి. చేసేటప్పుడు ఎలాంటి సందర్భాలు ఉంటాయంటే, హగ్గయి గ్రంథం చూడండి. ఏదో ఒకటి పరిచర్య చేస్తూ ఉంటాం. అది చేసేటప్పుడు ఎలా ఉంటుంది? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం, పేజ్ నెంబర్ 775. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ పరిచర్య చేసేటప్పుడు ఏమెక్కాలి? మనము దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ఈ పరిచర్యలో పర్వతములు ఎక్కాలి. పర్వతములు ఎక్కడము అంటే ఏంటి అంటే, పర్వతములు ఎక్కి ఏం తీసుకురమ్మని చెప్తూ ఉన్నాడు? దాని క్రిందే మ్రాణులు తీసుకొని రావాలి. పర్వతములు ఎక్కడము అంటే ఆ ప్రార్థన చేయడం. ఆ ప్రార్థనలు, పర్వతాలు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు. పర్వతాల్లో ఏముంటాయి? ఎక్కువగా రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. పర్వతములు అంటే ప్రార్థనలో మనం పోరాడే వారంగా ఉండాలి. పోరాడి ఏం చేయాలి? మ్రాణులు తీసుకొని రావాలి. మ్రాణులు అంటే ఆత్మలను తీసుకొని రావాలి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన పరిచర్య. అదే నిజమైన సేవ. నేను సేవ చేయాలి అని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు అలానే ఫీల్ అవుతూ ఉంటాం. సేవ అంటే ఏంది మనందరి దృష్టిలో? చెప్పండి, మనందరి దృష్టిలో సేవ అంటే ఏంది? ఇక్కడ నిలబడి వాక్యం చెప్తే అదే సేవ అనుకుంటూ ఉంటాం. ఇది కాదు నిజమైన సేవ. ఈడ నిలబడి నేను చెప్పలేకపోతానా అని చాలామంది అంటూ ఉన్నారు. ఈడ నిలబడి చెప్తే అది సేవ కాదు, ఇది జస్ట్ పరిచర్య మాత్రమే. అసలుకు కింద ఉండి మనం ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించుకురావడం, అది నిజమైన సేవ. అదే దేవుడు మెచ్చుకునే సేవ. ఇది ఒక బాధ్యత కాబట్టి ఇక్కడ పరిచర్య చేస్తానమే కానీ, అన్నిటికన్నా ముఖ్యమైన సేవ ప్రార్థనలో పోరాడి ప్రభు కోసం ఆత్మలు తీసుకురావడం. అదే నిజమైన సేవ. అట్టి సేవ దేవునికి యుక్తమైన సేవ. అలాంటి వారి పాదములే పర్వతముల మీద ఎలా ఉన్నాయంట? ఎంతో సుందరములై ఉన్నవి. కాబట్టి ఈ సంవత్సరంలో అయినా మనం దేవుని కోసం ఏదో ఒకటి పరిచర్య చేస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక్కడ పర్వతములు ఎక్కేటప్పుడు ఎన్నో ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి. పరిచర్య చేసేటప్పుడు వాళ్ళు నన్ను అట్లంటున్నారు ఇట్లంటున్నారు అని అంటూ ఉంటారు. ఏమన్నా అనుకోని, నీ పరిచర్య అయితే నువ్వు చేయాలి. అది నువ్వు మనుషుల కోసం కాదు చేసేది, దేవుని కోసం. కాబట్టి ఏదో ఒకటి నువ్వు చేసేది మనుషుల కోసం కాదు, దేవుని కోసం. దేవుణ్ణి నీ మనసులో ఉంచుకొని చేస్తే ఎలాంటి సనుగులు రావు, ఎలాంటి ఇబ్బందిగా నువ్వు ఫీల్ కావు. నువ్వు మనుషులను మనసులో పెట్టుకొని చేసినట్లయితే తప్పకుండా ఇబ్బంది వస్తుంది. కొద్ది కాలం వరకు నువ్వు ఆ పరిచర్య చేయగలుగుతావు, ఆ తర్వాత ఆపేస్తావు. దేవుణ్ణి మనసులో ఉంచుకొని ఇది దేవుని కోసం చేస్తున్నాను ఈ పరిచర్య అని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పర్వతాలలో ఎన్ని ముళ్ళులు గుచ్చుకున్నా ఆ పరిచర్య నీ ప్రాణం ఉన్నంత వరకు కొనసాగిస్తావు. ఆ విధంగా ముందుకు వెళ్తే ఎవరు సంతోషిస్తారంట? అక్కడ దేవుడు సంతోషిస్తాడు. మనుషులు కాదు సంతోషించేది, మనుషులను కాదు సంతోషపెట్టేది, దేవుడే నీ యందు సంతోషిస్తాడు. అట్లా మనం పర్వతాలు ఎక్కరాలి, మ్రాణులు తీసుకొని రావాలి. అలాంటి పరిచర్య దేవునికి ఇష్టమైంది, సంతోషకరమైంది, ప్రీతికరమైంది, సంతృప్తికరమైనది. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఈ యొక్క జీవితకాలంలో, మిగిలిన జీవితంలో ఆ విధంగా ముందుకెళ్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంట? అక్కడే ఉంది హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను.
ఈ లోకంలో ఏవి ఫలించినా ఫలించకపోయినా, గొర్రెలు దొడ్లలో ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, ఆనందింపజేస్తాడు. కాబట్టి మనం ముందు ఇవన్నీ చేసినట్లయితే దేవుడు తప్పకుండా అదే అంటాడు. దేవుడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. అంటే మీరంతకన్నా శ్రేష్ఠులు కారా? మరందరికీ తెలుసు వాక్యం, కానీ దాన్ని దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఫాలో అయితే తప్పకుండా ఎంతో గొప్ప జీవితాన్ని మనం చూడగలుగుతాం. ఆ విధంగా ముందుకెళ్దాం. తర్వాత అక్కడే మార్కు సువార్తలోనే ఉంది చూడండి. మార్కు సువార్తలోనే ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం 38. మార్కు సువార్త 6వ అధ్యాయం 42వ వచనం చూడండి. 42వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఇక్కడ మూడవదిగా ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ? మిగిలిన దాన్ని అంతటినీ ఎత్తి గంపలకు ఎత్తుతూ ఉన్నారు. ఏంటి పాయింట్ ఏంటి అంటే కనుక, ఏది నష్టపోకోకుండా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏది నష్టపోకోకుండా మనకు మనమే జాగ్రత్త పడదాం. ఇంతవరకు ఎన్నో నష్టాలు అనుభవించి ఉంటాం. పోయిన జీవితంలో మనకు తెలిసి తెలియకోకుండా మన యొక్క అజ్ఞానం వలన, మనం అంత తెలివి ప్రదర్శించకపోవడం వలన ఎన్నో నష్టాలు జరిగింటాయి. జరిగిన నష్టం ఇంకక్కడితో వదిలేసి ఇక నుంచైనా ఎలాంటి నష్టము జరగకోకుండా మనం ఈ యొక్క సంవత్సరంలో ముందుకెళ్తే అది దేవునికి ఎంతో ఆశీర్వాదకరం. నష్టము అనేది ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే కనుక, ఎక్కువగా ఎలాంటి సమయాల్లో నష్టం జరుగుతూ ఉంటుంది చెప్పండి? ఎవరినైనా నమ్మినప్పుడు నష్టపోతూ ఉంటాం. లేదు అంటే మన యొక్క కోరికలు ఎక్కువైనప్పుడు, ఆశలు ఎక్కువైనప్పుడు, ఇది ఎక్కువ డబ్బులు వస్తుంది అని ఆశపడి రకరకాలైన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నష్టపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఏది నష్టపోకోకుండా మీకు మీరే జాగ్రత్త పడండి అంటున్నాడు. ఏది నష్టపోకోకుండా గంపలు ఎత్తమంటున్నా. తినడానికి అవసరమైన ఆహారాన్నే దేవుడు నష్టపోకోకుండా గంపలు ఎత్తమంటున్నాడు. మనము కూడా మన ఇంటిలో ఏదైనా నష్టపోతే, ఏదైనా మిగిలినా కూడా పారేస్తూ ఉంటాం చాలామంది. దేవుడు ఇక్కడ నష్టపోకోకుండా గంపలు ఎత్తమంటున్నాడు. ఒక దేవాది దేవుడై ఉండి సర్వసృష్టికర్త అయిన దేవుడే ఏది వేస్ట్ చేయొద్దంటున్నాడు. కానీ మనుషులమైన మనమైతే ఎన్నో వేస్ట్ చేస్తూ ఉంటాం, అనవసరమైన ఖర్చులు పెడతా కూడా ఉంటాం. నష్టం అనేది ఎక్కడ వస్తుంది అంటే, మనము ఎప్పుడు ఒక ఆలోచన చేయం. మనం మంచం ఎంతవరకు ఉందో అంతవరకు మన కాళ్ళు జాపుకోం, కానీ ఇంకా ఏం చేస్తాం? దానికి ఎక్స్ట్రా చేస్తూ ఉంటాం. ఎక్స్ట్రా చేసినప్పుడు మన దగ్గర కొంచెమే డబ్బులు ఉంది, ఆ డబ్బులకు మనం ఏం చేస్తాం? ఇంకో కొంచెం అప్పు తీసుకొస్తాం. దానివల్ల ఎంతో ఇబ్బంది పడాల్సింది వస్తుంది. ఆ తర్వాత ఎన్నో ఇంకా సమస్యలు చుట్టుకుంటూ ఉంటాయి. అనేక మందిని అడుగుతూ ఉంటాం, నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని. వాళ్ళు ఈనప్పుడు వ్యసన పడుతూ ఉంటాం. ఎన్నో రకాలైన ఇలాంటివన్నీ జరగకోకుండా ఉన్న దాంట్లోనే దేవుడు ఏం చేయమంటున్నాడు? ఎత్తి పెట్టుకోండి అంటున్నాడు. అంటే వేస్ట్ చేయకోకుండా, నష్టపడకోకుండా జాగ్రత్త పడ. ఎందుకు ఇవన్నీ దేవుడు చెప్తా ఉన్నాడు అంటే, ఏదైనా నష్టం జరిగినప్పుడు మన ఆత్మీయ జీవితమే క్షీణిస్తుంది, ఆత్మీయ జీవితమే కలవరపడిపోతుంది. ఇదేందో బాహ్యం వరకే ఉంటుంది అని అనుకోవద్దు. ఏదైనా నష్టపోయినట్లయితే ఆ ఆత్మీయ జీవితానికి కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. ఆత్మీయ జీవితంలో ప్రార్థనకు రాలేం, వాక్యం వినలేం, వాక్యం చదువుకోలేం, ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ జరగకోకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్త పడాలి.
ఆర్థిక విషయంలో అయితేనేమి, ఆరోగ్య విషయంలో అయితేనేమి. ఆరోగ్యం కూడా కొంతమంది ఊరికే చెడగొట్టుకుంటూ ఉంటారు. అసలు తెలుసు జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది అని, కానీ కూల్ నీళ్ళు తాగుతాం, ఐస్ క్రీములు తింటాం, అన్నీ చేస్తూ ఉంటాం. ఇంకా ఆ దగ్గు జలుబు జ్వరం వచ్చిందంటే 1 వారం 2 వారాలు పోదు. దానివల్ల ప్రార్థన సరిగా చేసుకోలేం, వాక్యం చదువుకోలేం. ఇవన్నీ ఒక్కోసారి శరీరం సహకరించకపోయినా ఇవన్నీ మనం చేయలేం. అలా ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా ఉందాం. ఈ వచ్చే సంవత్సరంలో ఈ సంవత్సరం అంతట్లో దేవుణ్ణి సంతృప్తికరంగా ఉంచినట్లయితే, తిని తృప్తి పొందిన తర్వాత ఎంతమంది పురుషులు తిన్నారంట? అది 5,000 మంది. ఇంకా స్త్రీలు పిల్లలను లెక్కాచారం వేయలేదు. ఇంకా వాళ్ళను కూడా లెక్కాచారం వేస్తే ఎంతమందో చెప్పలేం. ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుడు నష్టపోకోకుండా జాగ్రత్తగా చేయమంటున్నాడు. మనం కూడా మన జీవితాల్లో నష్టపోకోకుండా ఉండాలంటే జాగ్రత్త అవసరం. మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడైనా, వెనకల జీవితం నాకు వస్తే మేలు, ఆ నష్టపోయిన దాన్ని పూరించుకోవచ్చు అని ఆశపడతా ఉంటాం. ఎందుకు అంటే కనుక అప్పుడు కావలసిన జ్ఞానం మన దగ్గర ఉండిండదు. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ముఖ్యంగా సామెతలను మనం చదువుకున్నట్లయితే మనకు ఎంతో ఆ సామెతల్లో మనం నేర్చుకుంటూ ఉంటాం. సామెతలను మనం చూసినట్లయితే ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 31. ఖచ్చితంగా రోజుకోటి చదువుకున్నట్లయితే నెల మొత్తం చదువుకుంటూ ఉండొచ్చు. అవి ఎన్నిసార్లు చదివినా చాలా చక్కగా ఉంటాయి. అట్లా అవన్నీ మనం బై హార్ట్ నేర్చుకున్నట్లయితే ఎంతోమందికి ఉపయోగపడతాయి, మనకే ఎక్కువగా ఉపయోగపడతాయి అవి. మన ఈ జీవితంలో మనం ఎలా ముందుకు నడవాలి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. మార్కు సువార్తలో 6వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు అన్ని క్రియలు చేస్తూ ఉన్నాడు. ఆయన బోధలకు ఆశ్చర్యపడి అనేక మంది 3 దినములైనా సరే, ఎన్ని దినాలైనా శ్రద్ధగా వింటూ ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడైతేనా ఒక అర్ధగంట గంట అయినా సరే, ఇంకా 12 అయితే కనుక ఎప్పుడెప్పుడు ముగిస్తాడని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అటువంటి బోధ ఆ కాలంలో ఆయన చేసేటటువంటి వాడు. ఆ బోధకు ఆశ్చర్యపడి ఆయన బోధించాలని ఆలోచన చేయని సమయంలో కూడా ఈ ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వెంబడించి ఆయన ఆశ్చర్యపడిపోతున్నాడు. వారు ఇంతగా తృష్ణ కలిగి ఉన్నారు వాక్యానికని వారి మీద కనికరపడుతూ ఉన్నాడు. కనికరపడి వారికి సత్యాలను బోధిస్తూ ఉన్నాడు. బోధించే క్రమంలో వారు తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి. మనం కూడా మన జీవిత కాలము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఖర్చు చేయాలి. మనకున్నటువంటి ఏదైనా జీవితం కానీ, డబ్బు కానీ, ఏదైనా సరే ఆ దేవుని వాక్యం వింటూ ఖర్చు చేసినట్లయితే ఎంతైనా మంచిది. ఆ మిగిలి ఉన్న జీవితం కూడా, ఆ మిగిలిన 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లవాని దగ్గర మిగిలినాయి, ఆ మిగిలిన దాన్ని కూడా తీసుకొని దేవుడు ఏం చేస్తున్నాడు? సంతృప్తికరంగా మారుస్తున్నాడు. మనం అనుకోవచ్చు ఇప్పటికీ ఎంతో జీవితం అయిపోయిందని. సిలువలో దొంగకు ఎంత సమయం ఉన్నది చెప్పండి? సెకండ్, మహా అయితే 1 గంట అనుకుందాం. వాళ్ళ డిస్కషన్స్, వాళ్ళ మాటలు అన్నిటిని బట్టి 1 గంట సమయాన్నే యూటిలైజ్ చేసుకొని ఎంత గొప్ప భాగ్యం పొందుకున్నాడు చెప్పండి? పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు. మనం అనుకుంటా ఉంటాం మిగిలిన సమయమే, మిగిలిన 1 గంట 1 సెకండే ఇంకా చనిపోతాడు. ఆ సమయంలోనే దేవుణ్ణి తెలుసుకున్నాడు, గుర్తెరిగాడు, ఈయనే నిజమైన రక్షకుడని తెలుసుకున్నాడు. ఆ గంటలోనే మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, బాప్తిసం తీసుకునే దానికి కూడా అవకాశం లేకపోయింది. ఆ సమయంలోనే నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ దొంగ గురించి ఇప్పటికి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఆ దొంగ సజీవంగానే ఉన్నాడు. మనం మాట్లాడుకునే విషయంలో 1 గంట ఆయన దేవునికి కేటాయించడాన్ని బట్టి, ఆ యొక్క సెకండ్లో దేవుణ్ణి నమ్ముకోవడాన్ని బట్టి. కాబట్టి మిగిలిన ఆ గంటే దేవునికి ఇస్తే, దేవుడు తననంతగా చేస్తే, మనము మన జీవితాలను దేవునికి ఇచ్చినట్లయితే
మన జీవితాలు ఇవ్వడము అంటే అంతా ఇవ్వమని కాదు, కానీ దేవుడి ఉద్దేశం మనం మన పనులు చేసుకోవాలని, ఉద్యోగాలు చేసుకోవాలని, మీ పనులలో సంసారాల్లో అన్నిట్లో ఎవరికెవరు చేసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ జీవితంలో, మిగిలిన జీవితంలో కొంచెమైనా దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నీకు మాత్రమే ఆశీర్వాదకరంగా కాకోకుండా అనేక మందికి ఆ పిల్లవాడు దగ్గర ఉన్నటువంటివి ఆ పిల్లవాడే తినిండొచ్చు, కానీ ఆ పిల్లవాడు దేవునికి ఇవ్వడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, వాటన్నిటినీ అనేక మందికి పంచిపెట్టాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా తృప్తికరంగా చేశాడు. కాబట్టి ఎవరైనా సరే ఇంకా దేవుని నమ్ముకోకపోతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిజమైన రక్షకుడు ఆయనే అని, మృతుల్లో నుండి లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, హృదయం నందు ప్రభువు అని ఒప్పుకుంటారో వారికి రక్షణ కలుగుతుంది, పరలోక రాజ్యం ఇస్తాడు దేవుడు. ఎందుకంటే సిలువలో అప్పుడు దొంగకిచ్చినటువంటి దేవుడే ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి జస్ట్ నోటితో పాపాలు ఒప్పుకుంటే చాలు, పరలోక రాజ్యం అనుగ్రహిస్తాడు. ఇటువంటి రక్షణ మనము కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రాదు. కాబట్టి అలాంటి దేవుడు మనకుండగా ఈ యొక్క యుద్ధంలో, అపవాది చేసే యుద్ధంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం జయిస్తూ ఈ యొక్క జీవిత కాలంలో ముందుకు సాగినట్లయితే దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కాబట్టి ఇప్పుడు 3 విషయాలు ఏంటి మనం నేర్చుకున్నవి? ఫస్ట్ది ఏంటి? మన దగ్గర ఏమున్నదో అది ఇవ్వాలి, అంటే అది జీవితం. కానీ ఏదైనా సరే దేవునికి ఇస్తే అది ఆశీర్వాదకరంగా, సంతృప్తికరంగా ఉంటుంది. రెండవది, ఏదో ఒకటి ప్రభు కోసం చేసే వారంగా ఉండాలి. అది చిన్న పరిచర్యనే కానీ, పెద్దదే కానీ, ఏదో ఒకటి. మూడవదిగా ఏది నష్టపోకోకుండా దేవుడు ఎత్తమంటున్నాడంటే మనకు కూడా ఏది నష్టపోకుండా జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోమంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్తే ఈ సంవత్సరం అంతా దేవుని దీవెనలకు, ఆశీర్వాదాలకు పొందుకుంటాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.